సాయికృష్ణ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కీలక విషయాలు ప్రస్తావించింది సిట్. కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ ధ్వంసం చేశారని, కృష్ణలంక పిఎస్లో అనుమానాస్పద మరకలు గుర్తించినట్టు సిట్ పేర్కొంది. కృష్ణలంక పిఎస్ టెర్రస్ పై ఎముకలు, బూడిద గుర్తించామని, కాలిన హ్యాండ్ గొలుసు, లాఠీని సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. కస్టడీకి అనుమతిస్తే నాగరాజుని తీసుకెళ్లి మృతదేహాన్ని ఏం చేశారన్న విషయం గుర్తిస్తామన్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, నిజంగా సంచలన విషయాలని చెప్పాలి. సో పిఎస్ టెర్రస్ పైనే ఈ ఆనవాళ్లు ఉన్నాయని సిట్ తెలపటాన్ని ప్రస్తుతం సంచలన వార్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి, దృశ్యం సినిమాలాగానే సాక్ష్యాలన్నీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నట్టు అనుకోవచ్చా? ఏంటి అప్డేట్స్, అధికారులు ఏం చెప్తున్నారు, ఇన్పుట్ చెప్పండి. రైట్, ఆడియోలో అంతరాయం గమనిస్తున్నాం. లెట్స్ ట్రై టు రీకనెక్ట్ ద కనెక్షన్. సాయికృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు కస్టడీని కోరుతూ దాఖలు చేసిన మెమోలో కీలక విషయాలు ప్రస్తావించింది సిట్. ఇది ఇప్పటివరకు బయటకు రాలేదు. కేసులో చాలా కీలకంగా ఉన్న ఈ సీసీ ఫుటేజ్ ధ్వంసం చేశారని, అలాగే కృష్ణలంక పిఎస్లో అనుమానాస్పద మరకల్ని కూడా గుర్తించినట్టు సిట్ పేర్కొంది. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై ఎముకలు, బూడిద గుర్తించామని, అలాగే కాలిపోయిన ఒక హ్యాండ్ గొలుసు, లాఠీని కూడా సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. కస్టడీకి అనుమతిస్తే నాగరాజుని తీసుకెళ్లి మృతదేహాన్ని ఏం చేశారన్న విషయాన్ని గుర్తిస్తామన్నారు. లెట్స్ టాక్ విత్ కరెస్పాండెంట్ సురేంద్ర. సురేంద్ర, చెప్పండి. సో చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది నాగరాజుని కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీకి సంబంధించి కోర్టులో పిటిషన్ ని సిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో చాలా కీలకమైన అంశాలను అయితే సిట్ నమోదు చేసినట్టు తెలిసింది. రిమాండ్ రిపోర్ట్ లో లేని అంశాలు ఈ సిట్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపించాయి. సాయికృష్ణ రాకబ్దా చేసి ఆ మృతదేహాన్ని కూడా నాగరాజు మాయం చేశాడు. దానికి సంబంధించి ఆధారాన్ని కూడా తమ దగ్గర ఉన్నాయని చాలా క్లారిటీగా సిట్ అయితే పేర్కొంది. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే కొంత దీనికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించినట్లు తమ రిపోర్ట్లు అయితే పేర్కొంది. సంబంధించి కొన్ని ఎముకలు, అదేవిధంగా బూడిద, దాంతో పాటు కొంత కాలిన గొలుసు, ఇటువంటివన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దీంట్లో నాగరాజు చాలా కీలకంగా ఉన్నాడు. ఈ ఆధారాన్ని కూడా మాయం చేయడంలో చాలా కీలకంగా ఉన్నాడని సిట్ వేసిన కస్టడీ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపించింది. దీనిలో నాగరాజుని కస్టడీకి ఇస్తే మరింత సమాచారాన్ని మేము నాగరాజుని సేకరించగలమంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నాగరాజు చాలా అమాయకుడిని, నాకేమీ తెలియదు, ఈ కేసులో నన్ను కావాలని ఇరికిస్తున్నారంటూ కూడా కోర్టుకి ఇప్పుడు తెలియజేశారు. అయితే అదే సంబంధించి ఇచ్చిన ఆర్డర్స్ కాపీ ఏవైతుందో ఆర్డర్స్ కాపీలో కోర్టు చాలా స్పష్టంగా సిట్యుయేషన్ నివేదికతో పాటు నాగరాజు ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు ఉందో దాన్ని కూడా పేర్కొంది. దాంట్లోనే ఈ కీలకమైన అంశం మనం రిపోర్ట్ లో చూస్తే 2.10 పారాగ్రాఫ్ లో చాలా స్పష్టంగా సిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా స్టేషన్ టెర్రస్ మీద మాకు దొరికాయి. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ నివేదికకి పంపించాము. అక్కడ పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. ఆ నివేదిక కూడా త్వరలో రాబోతుంది. అక్కడ సంబంధించి ఎముకలు కానీ, కొంత బూడిద కానీ, దాంతో పాటు కొంత కాలిన. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.